ఉన్నత చదువులు చదివి పోలీసు ఉద్యోగ ప్రయత్నంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పోలీస్ శాఖలో పూర్తి బాధ్యతలు నిర్వహించేందుకు ఎంపిక చేయబడిన ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నీతి నిజాయితీతో విధులు నిర్వహించాలని, కష్టపడి సాధించిన ఉద్యోగానికి సార్థకత తీసుకురావాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచించారు. నూతన సాయుధ దళ కానిస్టేబుళ్లతో మంగళవారం కమిషనరేట్ కార్యాలయంలోని సమావేశ హాల్లో ఏఆర్ పోలీసు విధుల గురించి, క్రమశిక్షణ తదితర అంశాలపై సిపి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ, మీరెంచుకున్న చేస్తున్న ఉద్యోగంలో విధులు గర్వంగా నిర్వర్తించడాన్ని, ఉద్యోగాల్లో ఉన్నంత సమయం క్రమశిక్షణతో సమయపాలన పాటిస్తూ మంచి టర్నౌట్తో అప్పగించిన విధులు సగర్వంగా నిబద్ధతతో నిర్వహించాలన్నారు. పోలీస్ జీవితంలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యమైనదని, సమయపాలన పాటిస్తూ అధికారుల సలహాలు సూచనలు పాటిస్తూ తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ అధికారుల మన్ననలు పొందాలని, శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని కోరారు. ఆర్ముడ్ ఫోర్సు సిబ్బంది అన్ని రకాల విధులు నిర్వర్తించడం జరుగుతుందని, ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించినప్పుడు సమయానుకూలంగా ఎలా ప్రవర్తించాలి, గార్డ్ డ్యూటీ విధులు, విఐపీలకు పిఎస్ఓలుగా విధులు, బీడీ టీమ్స్, బాంబు స్క్వాడ్ విధులు, అలాగే ఎస్కార్ట్ డ్యూటీలు, స్పెషల్ పార్టీ విధులు, ఇతర ముఖ్యమైన బందోబస్తు డ్యూటీలు చేసేటప్పుడు ఎలా ప్రవర్తించాలి, ప్రజలతో మర్యాదగా మాట్లాడాలి, ప్రవర్తించాలి అనే అంశాలను వివరించారు. మెన్ అండ్ విమెన్ తేడా లేకుండా విధులు నిర్వహించాలని, పోలీస్ శాఖలో ఉద్యోగం అంటేనే అనేక సవాళ్లతో కూడుకున్న ఉద్యోగమని, మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, నీతి నిజాయితీ, నిబద్ధత, ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా పనిచేసి పోలీస్ వ్యవస్థకు, కమిషనరేట్కు, తెలంగాణ పోలీసుకు, రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కోరారు. అలాగే ఇప్పుడు గార్డ్ డ్యూటీ చేస్తున్నారు. గార్డ్ డ్యూటీలో ఇక్కడ మీకు అమ్మాయిలు అబ్బాయిలు లేకపోతే మగ ఆడాల తేడా లేదు. గార్డ్ డ్యూటీ అమ్మాయిలు గార్డ్ డ్యూటీ చేస్తున్నారు, వెరీ పర్ఫెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ గార్డ్స్ చేస్తున్నారు. యు ఆర్ చూసన్ దట్ జాబ్. యు ఆల్వేస్ టేక్ ఎ ప్రైడ్ ఇన్ దట్ జాబ్. వాట్ ఎవర్ ద జాబ్ యు ఆర్ డూయింగ్, యు టేక్ ఎ ప్రైడ్. ఓకే, take a pride in that job. Any job, whatever job you are doing, don't compare with others. Don't compare with others. If you want to compare, if you want to go for that, and you select. If you are selected for another job, then you can go. We can leave you. There is no issue. But you are, as long as you are here, you should take the pride of that job. అర్థమైనా? pride of the job అంటే నేను ఈ జాబ్ చేస్తున్నా, నా జాబ్లో నా డ్యూటీ ఇది, నేను ఈ డ్యూటీలో ఇలా ఉండాలి, ఇలా సర్వీస్ పెట్టాలి, ఇంత స్ట్రిక్ట్గా ఉండాలి, ఇంత ఫర్మ్గా ఉండాలి, ఇంత ఇదిగా ఉండాలి, టైమింగ్తో పాటు చేయాలి అనేది మీకు అందరికీ చెప్పారు ఆల్రెడీ. ఇంత గార్డ్ ఫస్ట్ టర్న్అవుట్ ఇది బాగా చూస్తే పర్సన్ నిలబడే దాని నుంచి మనం వేసుకునే డ్రెస్ ఐరనింగ్, డ్రెస్ ఐరన్ చేశారా లేదా, నేను మన విజిట్ కార్డు, తర్వాత నేమ్ ప్లేట్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి కదా, మనం టర్న్అవుట్ చేసుకుని రావాలి. సో వెన్ యూ ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ యువర్ హోమ్, యూ షుడ్ సీ ఇన్ యువర్ mirror that how I am looking. Okay, first of all you estimate yourself, first of all you adore yourself. So you need to first of all నేను చాలా స్టిఫ్గా ఉన్నాను, ఏదో పర్ఫెక్ట్ ఉండాలి, ఐఎమ్ గోయింగ్ ఫర్ డ్యూటీ అండ్ మై డ్యూటీ ఈస్ గవర్నమెంట్ సర్వీస్. సో నేను డ్యూటీ చేసిన పర్ఫెక్ట్గా చూడాలి, ఆ కమాండ్ ఇచ్చిన పర్ఫెక్ట్ కమాండ్ ఇవ్వాలి, వినబడాలి. ఓకే, ఎవరో ఇవ్వద్దు అలర్ట్ చేస్తావు కదా, రామ్ పోదాన్ని ఎట్లా చేస్తాను నేను చెప్పాను. ఎనీబడి కెన్ స్టాండ్ అండ్ సే హౌ యూజ్ ఇట్. ఫోర్స్ ఉపయోగించాలి, ఎంతవరకు ఫోర్స్ ఉపయోగించకూడదు, ఎలా మాట్లాడాలి అనేది మీకు అంతా ఆల్రెడీ చెప్పినారు. అది మళ్ళీ కూడా మీకు ఇప్పుడు రిఫ్రెషింగ్ కోర్స్ లాగా ఇట్లా లైవ్ డెమోస్ వస్తాయి. మీకు రాగానే మనకు మంచి ఆపర్చునిటీ వచ్చింది, ఏది సీఎం గారి విజిట్. సో మీరు జాయిన్ అయిన 30th జాయిన్ మీకు గవర్నర్ మీకు డిపార్ట్మెంట్ ఇచ్చారు. సీఎం గారి పర్పస్ ఎలా జరుగుతుంది, ఎంత కాంప్లికేటెడ్ ఉంటుంది, ఎంత మంది జనం వస్తారు, ఎంతమందిని కోఆర్డినేట్ చేస్తుంది, అంతా లైవ్లో చూస్తారు. సో సార్ గుడ్ సార్. సో అండ్ మోనోవర్ మన అందరూ కొంతమంది చీకటి అయినా, తర్వాత 3600 వెహికల్స్ వచ్చినా సీమ్లెస్గా అందరూ బాగుంటుంది. మీరు ఏ చిన్న స్క్రాచ్ కాలేదు ఎవరికి, మనిషికి కానీ బండికి కానీ. ఓకే, ఎవరికి
except from target sum. Me and these senior officers who are sitting beside me, but every one of you have done a great job and you have to do. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, సుందర్రావు, ఆర్ఐలు దామోదర్, వామనమూర్తి, శ్రీనివాస్, మల్లేష్, సంపత్లు పాల్గొన్నారు.